కాశీనాయన ఆలయం కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాంట్రాక్టర్ రమణారెడ్డి. హోప్ టీవీ న్యూస్ పోరుమామిళ్ల మహిమాన్వితుడిగా కీర్తి గడించిన కాశీనాయన పేరుతో అనేక ఆలయాల్లో నిత్య అన్నదానం జరుగుతుందని, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఆయనకు భక్తులు ఉన్నారని, అటువంటి మహిమాన్వితుని ఆలయాన్ని కూల్చడం దారుణమని అన్నారు. కాసిన చిన్న చిన్న గుళ్ళు వెలిసి చాలా చోట్ల అన్నదానం జరుగుతుంది. మినిమం 10-15 ప్లేసులలో అన్నదానం, నిత్య అన్నదానం జరుగుతూ ఉంది. అక్కడ ఒకటే జరుగుతుందని కాదు, అక్కడ పునాది చాలా చోట్ల బయట కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో కొన్ని వందల ప్లేసులలో జరిగే అవకాశం ఉంది. అలాంటి మహానుభావుడు ఆయన. చాలా మహిమలు చేసినాడని మనం గతంలో విన్నాం. ఆయన చరిత్ర అంతా చాలామందికి తెలుసు. ఇది తెలియని వాళ్ళు మాత్రమే ఈ సాహసానికి పూనుకొని ఉంటారు. తెలిసిన వాళ్ళు ఇలా ఎవరు చేయరు. ఇక్కడైతే ప్రజల్లో నేను ప్రతి పల్లెలో గమనించాను, చాలా బాధగా ఉన్నారు, చాలా ఆవేశంగా కూడా ఉన్నారు ప్రజలు. దీన్ని ఇంకా ఇంతటితో ఆపేసి మాకు కొంత సమయం, నెల రోజుల సమయం ఇచ్చారు, మాకు సరిపోదు. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ఢిల్లీ లెవెల్లో మేము ఫైలు అది తెచ్చుకోవాలి. ఒక నెల సరిపోదు టైం. మాకు ఒక సంవత్సరం కానీ 6 నెలలు కానీ టైం ఇవ్వండి. మేము అది ఆ ఫైలు మోడీ గారి కాళ్ళు పట్టుకొనైనా మేము అది తెచ్చుకొని మా గుడిని మేము కాపాడుకుంటాం. మా గుడిని మేము కాపాడుకోవడానికి ఎంతవరకైనా కానీ, ఎవరి కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధపడతాం. ఏమైనా కానీ మేము మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతాం. నాలాంటి ఆధ్యాత్మికమైన భక్తులు ఆయనకు కొన్ని లక్షల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో కూడా, చాలా జిల్లాల్లో కూడా ఆయన భక్తులు చాలామంది ఉన్నారు. ఆ గుడిని కాపాడుకునే బాధ్యత అయితే పూర్తిగా అందరికీ ఉంది. ఇక్కడ ఉండే ఈ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి గుడిని మనం కాపాడుకోకపోతే మనం జీవించి కూడా వేస్టే. మనం ఆ గుడిని ఖచ్చితంగా కాపాడుకోవాలి. రేపు పొద్దున మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే కొన్ని వేల లక్షల మంది తరలి వస్తారు. అది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటివి చేయకుండా గవర్నమెంట్ వారు దయతలిచి ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మా మనోభావాలను గౌరవించి మా ప్రజలందరి విన్నపాలు గమనించి స్వీకరించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం వారితో వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది పవిత్రమైన విషయము. హిందుత్వాన్ని కాపాడుకునే దశలో హిందుత్వాన్ని కూల్చుకునే పరిస్థితి తీసుకురాకూడదు. ఇప్పుడు మనం హిందుత్వాన్ని కాపాడుకుంటూ పోతున్నాం. మన హిందుత్వం అనేది వేల సంవత్సరాల పురాతనమైన హిందుత్వం. ఇది సనాతన ధర్మాల నుంచి వచ్చింది. అలాంటి సనాతన ధర్మాల్లో 12 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చి ధ్యానం, యోగం చేసి ఆయన జీవితాన్నే ఆధ్యాత్మికానికి త్యాగం చేసిన వ్యక్తి. ఒక రమణ మహర్షి ఎట్లా, ఒక వెంకయ్య స్వామి ఎట్లో, ఒక నారాయణ స్వామి ఎట్లో, మన కాశీనాయన అవధూత అట్లా, అలాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉండే ప్లేసులను మనం పునరుద్ధరించుకోవాలి. మనము దాన్ని పాడు చేసుకొని మన అభ్యున్నతిని మనం చెరగొట్టుకోకూడదు. ఇప్పుడు ప్రతి గుడి కూడా మీరు గమనించండి, చాలా గుళ్ళు అడవుల్లోనే ఉంటాయి. మన సిద్ధేశ్వరం కానీ, భైరవకోన కానీ, లేదంటే ఇక్కడ అహోబిలం కానీ, శ్రీశైలం కానీ, తిరుమల కానీ, లేకపోతే ఇట్లా పోతే గిద్దలూరు దగ్గర అదేది గుండాల, దాని పేరు ఏదో ఉంది, నెమలిగుండ్ల రంగస్వామి కానీ, చాలా దేవాలయాలు అడవుల్లోనే ఉన్నాయి. ఈ ఒక్క గుడికి పర్మిషన్ ఇవ్వడానికి మాత్రమే ఎందుకు వాళ్ళకు మనసొప్పడం లేదో నాకు అర్థం కావడం లేదు. దయచేసి మా అభ్యర్థనను స్వీకరించి మా గుడికి పర్మిషన్లు ఇచ్చి మా గుడిని కాపాడుకోవడానికి మీరు సహకరించండి. గౌరవనీయులైన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారికి, మన విశ్వనాథ్ రెడ్డి గారికి, మన చిత్తా రవిప్రకాష్ రెడ్డి గారు, విజయప్రతాప్ రెడ్డి గారు, మన నాగార్జున రెడ్డి గారు, ప్రతి ఒక్కరు దీని మీద చర్యలు తీసుకొని పార్టీలకు అతీతంగా విజయమ్మ గారు, మన టీడీపీ అధ్యక్షులు విజయమ్మ గారు, రితేష్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు దీన్ని స్పందించి ఈ ఫైల్ను మూవ్ చేయించి దీన్ని కాపాడడానికి అందరూ సహకరించండి. మీతో పాటు మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాము, కొన్ని వేల మందిని తీసుకురమ్మన్నా తీసుకొస్తాము. మా గుడిని అయితే మేము కాపాడుకోవడానికి ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాం. మా గుడిని కాపాడుకోవడానికి మీరందరి సహకారం కావాలని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం.